ఇచ్చినటువంటి ఆర్డీటీ అనంతపూర్ జిల్లా నుంచి కనుమరుగవుతుందని చెప్పేసి ఈ ఆర్డీటీని కాపాడుకోవడమే ప్రథమ లక్ష్యంగా, ఇది పేద ప్రజల బాధ్యతగా ఈరోజు ఆ మహనీయుని విగ్రహానికి పూలహారాలు వేసి ఈ సేవ్ ఆర్డీటీ అంటూ నినాదాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వం ఆపేసి ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు కావస్తుంటే మరి ఆర్డీటీ పేద ప్రజలకు సేవలు ఎలా చేస్తుంది? మరి నిధులు రాకపోతే చేయాల్సినటువంటి సేవలన్నీ ఆగిపోతూ ఇప్పటికే వివిధ ప్రాజెక్టులు కానీ లేకుంటే ప్రభుత్వ ఆర్డీటీ నడిపే ఆసుపత్రుల్లో సేవలు కానీ అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. ఇదంతా పేద ప్రజలకు ఒక శాపంగా, ఒక ఇబ్బందిగా తలపెడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎఫ్సిఆర్ఏ రినివల్ చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని రాజకీయ వామపక్ష పార్టీలు, కుల ప్రజా సంఘాలు, ఆర్డీటీ అభిమానులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి త్వరలో అంటే రేపటి దినం సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి 10 గంటలకు వచ్చి ఇదే రాజకీయ వామపక్ష పార్టీలు, కుల ప్రజా సంఘాలు, ఆర్డీటీ అభిమానులు, విద్యార్థులు, మహిళలు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులని అందరినీ కలుపుకొని రేపు ఆర్డీటీని కాపాడండి, ఆర్డీటీ సేవలను గుర్తించి ఈ పేద ప్రజలకు మరిన్ని సేవలు చేసే విధంగా జిల్లా కలెక్టర్గా మీరు మాకు సహకరించండి. ప్రభుత్వానికి నివేదికలు పంపి వెంటనే ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయించడానికి కృషి చేయాలని చెప్పేసి రేపు 10 గంటలకు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా, ఇది మన అందరి బాధ్యతగా తీసుకొని రావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. జై భీమ్.